నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏసీబీ వర్సెస్ కేటీఆర్ గా వ్యవహారం మారిపోయింది. ఇటీవల నోటీసులు అందుకున్న కేటీఆర్ ఇవాళ నాటకీయ పరిణామాల మధ్య విచారణకు వెళ్లారు. కానీ తన తరఫు న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారు. విచారణకు లాయర్లతో రావాలో లేదో విషయం కూడా నోటీసులో చెప్పాలని కేటీఆర్ కోరారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రభుత్వం కేసుకు సంబంధించి కీలక అంశాలను బయటపెట్టింది. ఈ కార్ రేస్కు సంబంధించి క్విడ్ ప్రోకో లావాదేవీలు బీఆర్ఎస్కు రేస్ నిర్వాహకులకు మధ్య జరిగాయని స్పష్టం చేసింది. గ్రీన్ కో బాండ్లను కూడా రిలీజ్ చేసింది. దీంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది. ఇదిలా ఉంటే కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకపోవడంతో ఏసీబీ మరోసారి నోటీసులు పంపించింది. ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఇదిలా ఉంటే తనపై అక్రమంగా కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అలాగే రామ్మూర్తి బీఆర్ఎస్ సీనియర్ నేత, జీవన్ హైకోర్టు అడ్వకేట్, అలాగే మనతో పాటు డాక్టర్ టి జయరాం గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. జీవన్ గారు నమస్తే అండి. జీవన్ గారు, ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ నోటీసులు అందుకోవడం, అక్కడి నుంచి ఇవాళ ఏసీబీ విచారణకు హాజరవుదామని వెళ్ళడం, బట్ లాయర్లతో అనుమతించకపోవడంతో లిఖితపూర్వక జవాబు ఇచ్చి ఆయన్ని, అంటే డైరెక్ట్గా కలిసి వివరణ ఇద్దామనుకున్నాను కానీ లాయర్తో కలిసి మమ్మల్ని అనుమతించలేదు కాబట్టి లిఖితపూర్వకంగా నేను జవాబు ఇచ్చి వచ్చాను అంటున్నారు. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ని ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు? హలో జీవన్ గారు. శ్రీదేవి గారు నాతోనేనా? ఎస్, జీవన్ గారు అడ్వకేట్. జీవన్ గారు. మేడం. జీవన్ గారు ఏమంటారు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి? మేడం, ఇది ఏదైనా కూడా చట్టాన్ని గౌరవించినట్టు లేదు అని అనిపిస్తుంది. ఏదేమైనా కూడా తనకు నోటీసులు అంటే ఇచ్చినప్పుడు బిఫోర్ హీ హాస్ టేకెన్ ద నోటీసెస్, బట్ డెఫినెట్లీ హీ విల్ హ్యాపీర్ ఇన్ ద ఏసీబీ ఆఫీస్. యాక్చువల్ గా తనకు కావాలి, దాన్ని నోటీస్ తీసుకొని తనకి ఏమవుతుంది, ఏం సంఘటన జరిగింది, ఎందుకు వరకు పిలిచారు, చట్టాన్ని గౌరవించినట్లయితే తప్పకుండా దానికి కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి తను మూవ్ ఆన్ చేసుకోనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి తను మరి ఎందుకు కట్టాలి కంపల్సరీ. ఇప్పుడు ఒకటి, ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనేది ఒక నిర్ధారణ చేస్తున్నాను. దానికి ఇప్పుడు ఒక ఆఫీస్లోకి వెళ్ళి ప్రజెంటేషన్ చేయడానికి, అందులో మాట్లాడడానికి, ఇంకోటి దానికి లీగల్ నోటీస్ అనేది, లీగల్ అడ్వైస్ దేనికి అవసరం పడుతుంది? ఓకే, ఇప్పుడు కేటీఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జీవన్ గారు, కేటీఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాయర్ తో నేను వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు ఆయన. సో లాయర్ తో ప్రాబ్లం ఏంటి వెళ్తే? ఇంకోటి, మీరు నాకు నోటీసులు ఇచ్చేటప్పుడు మీరు చెప్పారా లాయర్లతో రావాలి రావద్దనే విషయాన్ని? మీరు ఎక్కడైనా మెన్షన్ చేశారని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. లాయర్లతో వస్తే ప్రాబ్లం ఏంటి? ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు? లాయర్ వెళ్తే ప్రాబ్లం ఏంటి? లాయర్ వెళ్తే ఇప్పుడు ఒకటి అండి, కూడా లాయర్ వెళ్తే ఏంటంటే తనకు సెక్యూరిటీ పరంగా తను సేవ్ చేసే ఒక పరిణామం ఉంటుంది. ఇప్పుడు లాయర్ వెళ్తే ఏమవుతుందంటే తనకు జ్యుడిషియల్ పరంగా తను ఏదైనా అదర్ పార్టీ, అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ తనను ఇరికిచ్చే మన పేపర్స్ మీద కానీ, తనను తప్పుదార, నేను దీనికి పూర్తి బాధ్యతనే యొక్క దానికి సంబంధించిన యొక్క ఒప్పుకోవడానికి ఏదైనా పేపర్ వైజ్ కానీ, ఇంకోటి అక్కడే తనను నేరం రుజువైనట్టు అరెస్ట్ వారెంట్ విషయంలో జారీ చేసే అనుమతి కానీ ఏదైనా ఉన్నట్లయితే తనని వెంటనే రక్షించుకోవడానికి తను లీగల్ అడ్వైజర్ కొరకు తను ప్రాధాయపడ్డాడు. వెళ్తే తప్పలేదంటారా? వెళ్తే తప్పులేదు, బట్ తను ఉన్న గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నాయో, ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ఏమన్నాయో దాన్ని బట్టి అప్లికబుల్ చేసుకోవాలండి. రైట్. జయరాం గారు నమస్తే అండి. జయరాం గారు, మార్నింగ్ నుంచి జరుగుతున్న హై డ్రామా అంతా కూడా మనం చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ నోటీసులు అందుకోవడం, ఇవాళ విచారణకు హాజరవుతామని కలిసి వివరణ ఇద్దామని అనుకున్నారు. కానీ
అది లాయర్తో వెళ్తాను అని అంటే లోపలికి రానివ్వలేదు కాబట్టి లిఖితపూర్వకంగా నేను ఆన్సర్ చేసి వచ్చాను అని అంటున్నారు. ఓకే, లాయర్తో వెళ్తే తప్పలేదని ఇప్పుడు జీవన్ గారు కూడా చెప్తున్నారు. మరి ఏంటి అసలు ఏసీబీ విత్ లాయర్ లోపలికి అలౌ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన కూడా కేటీఆర్ కూడా అదే చెప్పారు కదా, పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి, పట్టణ్ నరేందర్ విషయంలో ఏం జరిగిందో నేను చూశాను కాబట్టి ఆ నమ్మకం లేకనే నేను లాయర్స్ని లోపలికి తీసుకువెళ్దాం అనుకున్నాను, మీరు రానిలేదని అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా దాంతో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. శ్రీదేవి గారు నమస్తే. ఒకటి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, కేటీఆర్ ఇక్కడ మినిస్టర్ కాదు, ఒక అనుమానితుడు, నిందితుడు మాత్రం. నిందితుడుగా తను ప్రభుత్వానికి పూర్తిగా చట్టాన్ని, న్యాయాన్ని, ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఎందుకంటే తను ఇంతకుముందు ప్రభుత్వంలో కీలకమైన శాఖలో పనిచేస్తూ ఒక సీఎం కొడుకు. ఇక్కడ తను పోవటం వల్ల ఏం జనాలకి ఎట్లా కనిపిస్తుందంటే, కేటీఆర్ ఏదో తప్పు చేశాడు కాబట్టి తప్పించుకునే ప్రోగ్రాము, లాయర్లను పెట్టుకొని తను కాపాడుకోవడం కోసము లాయర్లు కావాలని భయపడి వెళ్ళినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వం అదే ప్రచారం చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రతికూలమైన విషయం. ఇక్కడ ఒకవేళ కనుక అరెస్ట్ జరగకపోవడం తర్వాత విషయం. ఒక పౌరుడిగా తను చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి, చట్టానికి, సంబంధిత ఏజెన్సీకి కోఆపరేట్ చేయాలి. అంటే నువ్వు ఒక మాజీ సీఎం కొడుకు కాబట్టి, మాజీ మినిస్టరు కాబట్టి, నేను కేటీఆర్ కాబట్టి నీ ఇష్టానుసారంగా చేస్తానంటే అది కరెక్ట్ విధానం కాదు. సామాన్యుడైనా, లేదు అనుకుంటే బ్యూరోక్రాట్ అయినా, ఈ మాజీ మినిస్టర్లు కానీ, ఈవెన్ ప్రజెంట్ మినిస్టర్లు ఎవరైనా పర్వాలేదు, నువ్వే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, నువ్వే చట్టాన్ని గౌరవించకపోతే ఇక సామాన్యులు ఎందుకు గౌరవించాలా అనేది ప్రశ్న వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా కేటీఆర్ ని ఇప్పుడే నిందితుడని తేల్చలేదు, నిందితుడు అని ముద్ర వేయలేదు, అనుమానితుడుగా దోషి అనే దాన్ని ఎక్కడ నిర్ధారించలేదు. వాళ్ళకు ఉన్న అనుమానాలను ఎంక్వైరీగా పెట్టదు, ఆ తర్వాత కదా నిందితుల లిస్టులో చేర్చాలా వద్దా అనే దానికి. అంటే ఫస్టే నువ్వు నిందితుడిగా నువ్వు ఎందుకు కన్ఫ్యూజన్ ఇస్తున్నావు అనేది ప్రధానమైన ప్రశ్నగా ఉంటుంది. ఇది ఒక అంశాన్ని కేసీఆర్ నాయకత్వానికి, బీఆర్ఎస్ రాజకీయ వ్యవస్థకు, మాజీ మినిస్టర్ కనుక ప్రతి ఒక్కరికి ఇది అపవాదం. ఇది మరి ఇదెందుకు కేటీఆర్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయిందో నాకు తెలియదు. సో ఇక్కడ పోగానే అరెస్ట్ చేసి జైలు పెడితే పెట్టండి, ఏమవుతుంది, అంతకంటే మించి ఏముంటుంది, జైలు పోతే ఏమన్నా చంపుతారా, ఏమైతుంది జైలు పోతే? సో అది కరెక్టా రాంగా తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించేసిండు, ఏమైంది, జైలు నుంచి వచ్చాడు కదా, పోయేటప్పుడు దోషగా పోయిండు, వచ్చేటప్పుడు హీరోగా వచ్చిండు, నువ్వు కూడా గట్టినే వచ్చేవాడు. అప్పుడు రేవంత్ రెడ్డి 5,000 మందిని పెట్టుకుంటాను, 20 మంది పెట్టుకొని జనాలను పెట్టుకొని అక్కడ డోలక్కులు, డప్పుల సప్పులతో బయటికి రావచ్చు. ఇదంతా ఒక జిమిక్కు, మ్యాజిక్ అనే విషయం అందరిస్తుంది. కనుమూలి విషయంలో అదే జరిగింది. కనుమూలి విషయంలో నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చుట్టుముట్టేసి ఆ ప్రాణాంగణ అంతా మొత్తం మనుషులు రావడానికి, అంటే త్రిశూల్ అంటే టీనగర్ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా అని అంటారు, అక్కడి నుంచి ఒకవైపు ప్యారిస్, మరొక వైపు తాంబరం వరకు కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్. అంటే ఇది సహజం, ఇది సహజం. అప్పుడు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇది చాలా సహజం. అంటే ఇది ఎందుకు అంటే తనని తను తగ్గించుకున్నాడేమో అనేది నేను ఒక అనలిస్ట్ గా నేను ఫీల్ అవుతున్నది. మరొక అంశం, ఒక సామాన్యుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే, ఒక సామాన్యుడిగా నేనేం ఆలోచిస్తానంటే, ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా వ్యవస్థలను గౌరవించకపోతే నేను గౌరవించను. వ్యవస్థలను కనుక నువ్వు పోరాడితే నీతో జనం పోరాడతారు. ఇక్కడ వ్యవస్థలను చూసి నువ్వు భయపడి పరిగెడితే నిన్ను దొంగగా ప్రూవ్ చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. మళ్ళీ చట్టాన్ని గౌరవిస్తున్నానని కూడా మాట్లాడుతున్నారు కదా. సామాన్యుడి విషయంలో ఇదే జరుగుతుంది. ఒక సామాన్యుడు, ఒక జేబు దొంగ కనుక వాడు పిక్ ప్యాకెట్ గాడు ప్యాకెట్ పర్సు కొట్టి వాళ్ళ పైసలు ఉన్నాయో లేవో అని తెలియదు, పారిపోతే మనం పట్టుకోవాలని చూస్తుంటారు. అక్కడ దగ్గర ఎత్తున్నాయని అడిగారు, ప్యాకెట్ లో పర్సులో జీరో కూడా ఉండొచ్చు. ఆ పరిగెత్తే క్రమంలో వాడు దొంగ నిర్ధారించబడతాడు. ఆ పర్సు కొట్టినంత వరకు దొంగ కాదు, ఆ పరిగెత్తే క్రమంలో ఐడెంటిఫై అవుతాడు. సో ఈ కామన్ ని మరి ఎందుకు మర్చాడు? ఒకవేళ కనుక కేటీఆర్ ఉద్దేశం ప్రకారం
ఆయనతోని లాయర్ అనుకో, లాయర్ ఏమైనా కాపాడతారా? నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయాలి పంపితే లాయర్ ఏమైనా ఉపయోగపడతారా? ఎస్ఐ దగ్గర లాయర్లు కూర్చుంటే ఏం మాట్లాడతారు, సిఐ దగ్గర ఏం మాట్లాడతారు అనే విషయాన్ని మనకు తెలియదా? ఇక లాయర్లు చేశారు. లాయర్లు అనేది లాయర్లు ఉండకపోవడం కాదు, వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఎట్లా ప్రజెంట్ చేసుకుంటావు, ఇది ప్రజల ముందు. ఇది ప్రజల ముందు నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడానికి నాయకత్వ లక్షణాలు లాంటివే కదా. నాయకత్వ లక్షణాలు అనేటివి నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకునే విధానాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. మరి ఈ కామన్ సలహా ఎవరిచ్చారో, ఇట్లాంటిది ఒక దరిద్రమైన సలహా ఎవరిచ్చిందో కానీ రామ్మూర్తి గారు చెప్తారు ఆ విషయం గురించి. అటెండ్ అయితే బాగుంటుంది అనేది ఒక విశ్లేషకుడుగా నేను అబ్జర్వ్ చేస్తున్న విధాన్ని మాత్రం అటెండ్ అవుతూనే బాగుంటుందని కోరుకుంటున్నాను. రైట్. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, అసలు ఎందుకు మరి పోలీసుల మీద నమ్మకం లేదు అని అనుకుంటున్నారు? వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నేను లాయర్స్ని తీసుకువెళ్ళాను నాతో పాటు అని అనుకుంటున్నారు. ఎందుకు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికైనా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. మనందరికి తెలుసు, ఎందుకంటే మనం పూర్తిగా చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో వీళ్ళు చేస్తున్నది ఏంది, ఏ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది మొత్తం కంప్లీట్ గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే వాళ్ళ సర్పంచ్ సూసైడ్ చేసుకొని కంప్లీట్ గా ఈ రేవంత్ రెడ్డి బ్రదర్ చేయబట్టి రేవంత్ రెడ్డి చేయబట్టి చనిపోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఆయన సూసైడ్ నోట్ రాసుకున్నా కూడా దాని మీద స్పందించకుండా సాయి రెడ్డి చనిపోయినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకంటే కక్షపూరితంగా వివరిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే విద్వేషం, ఆక్రోశం ఉన్న వాళ్ళ మీద త్వరగా, అదే విధంగా మిగతా విషయాల్లో వీళ్ళకు అస్మతి వీళ్ళ మీద స్లోగా వీళ్ళు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న లగచర్ల విషయంలో కూడా ఎమ్మెల్యేను ఎంత అత్యుత్సాహంతో అరెస్ట్ చేసిలో దాని తర్వాత వాళ్ళు కోర్టులో కొట్లాడి వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా ఏ విధంగా అయితే కేటీఆర్ మీద ఎంత టార్గెట్ చేసి నడుస్తున్నారు, ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు, 6 గ్యారంటీల పైన అనుమానంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజున కూడా జరిగింది ఏంటంటే, ఏదైతే రైతు భరోసా విషయాన్ని వీళ్ళు పక్కదో బట్టి నీకు వెంటనే తీసుకొచ్చి ఇది ముందు పెట్టిళ్ళు. ఎందుకంటే రైతులకు ఘోరమైన మోసం చేసిళ్ళు. ఏదైతే వరంగల్ రైతు సంబంధించి మీటింగ్ పెట్టి ఇక్కడ కంప్లీట్ గా వరంగల్ కేంద్రం నుంచి 15,000 ఇస్తా అని అడ్డంగా ఈ విధంగా మొత్తం కంప్లీట్ ప్రజలను మోసం చేసి, అదే విధంగా రైతులను మోసం చేసి ఈ రోజు ఎందుకు అధికారంకి వచ్చిండో అర్థం అవ్వట్లేదు. అంతా ఇప్పుడు నేను ఏదైతే ఈ రోజు ఇక్కడ మంత్రి వారు కూడా రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏదైతే వరంగల్ సంబంధించిన పొంగులేటి శ్రీనివాస ఇన్ఛార్జ్ మంత్రి వీడికి వస్తే కూడా మేము ఓన్లీ రిప్రజెంట్ ఇద్దామని మేము తయారైనాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రైతుకు సంబంధించి నువ్వు ఇక్కడైతే డిక్లరేషన్ పెట్టినావో ఈ డిక్లరేషన్ మీద నువ్వు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి, 12,000 ఏ విధంగా ఇచ్చినావని అడుగుదామంటే మమ్మల్ని అక్కడ పోనివ్వలేదు. పోకుండా పార్టీ ఆఫీస్ లో ఉన్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి సాయంత్రం వరకు ఏదైతే వీళ్ళు మంత్రులు వాళ్ళ సొంత ఇంటికి చేరేంత వరకు మమ్మల్ని నిర్బంధంలో ఉంచింది పోలీస్ స్టేషన్ లో, కేఈ పోలీస్ స్టేషన్ లో. ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల ప్రభుత్వం కాదండి ఇది, అరెస్ట్ల ప్రభుత్వం, అదే విధంగా నిర్బంధ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగానే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారండి? మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? రామ్మూర్తి గారు మీరన్నారు, ఓకే, కేటీఆర్ ఏమన్నారంటే అసలు మేము మీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా మేము అసలు ఏ కేసులకు కూడా భయపడము, మీరు ఎన్నైనా కేసులు పెట్టుకోండి, ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేమేంటో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఓకే, అంతకుముందు కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఇలాంటి వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే మాట్లాడారు, ఓకే జైల్లో పెట్టుకోండి, కేసు పెట్టండి, నేను జైల్లో ఉండి నా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని వస్తానని మాట్లాడారు. అలాంటప్పుడు మరి అంత భయం, మీరు అంత ఓపెన్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఎందుకు లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్ళారు? అంటే ఇప్పుడు ఏంటి, ఒకవేళ లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్తే మీకు ఆ పాయింట్ తెలుసు, ఒకవేళ లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్తే కేసు ఇంకా ఏమీ ఉండదు, నన్ను లోపలికి రానియరు, విచారణ వాయిదా పడుతుంది అని. అగైన్ 9వ తారీఖు కూడా విచారణ రావాలని చెప్పారు కదా ఏసీబీ, మళ్ళీ నోటీసులు ఇచ్చింది కదా, మళ్ళీ అప్పుడు కూడా ఇలాగే చేస్తారా? రైట్, మీరు ఇప్పుడు భయపడుతున్నారా? చెప్తా వినండి. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కోర్టుకు గౌరవిస్తారు, చదవాలి. ఎందుకంటే కనీసం జ్ఞానవాన్ని ఉండాలి, లేకపోతే కనీసం లా అన్న కొంచెం తెలిసి ఉండాలి. ఏ విధంగా కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు తీర్పు ఇవ్వలేదు, అత్యుత్సాహం చూపెడుతున్నారు, అరెస్ట్ చేయదు, విచారణ పిలిస్తే వస్తా అని చెప్పారు. విచారణ కూడా లీగల్, ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా చూసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వివరిస్తున్నారు. మేము అరెస్ట్లకు భయపడితే మేము గత దూరం ఎందుకు పోతామండి? మేము ఏసీబీ ఆఫీస్ పోవడం జరిగింది, అదే కేటీఆర్ గారు కూడా అక్కడ బయటికి రమ్మన్నారు, మొత్తం లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇచ్చిండ్రు, అంత దూరం పోయిండ్రు. ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళలేదు కదా, విచారణ ఎదుర్కోలేదు కదా. ఒక్క నిమిషం, చెప్పండి. వెళ్ళారు కానీ విచారణ ఎదుర్కోకుండానే బయటకు వచ్చేసారు కదా, వెళ్తేనే కదా అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి.
పూర్తిగా వినండి, వీళ్ళు చేస్తున్న కుట్ర మొత్తం తెలుసండి, ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. నేను ఏమంటున్నా అంటే విచారణకు వాళ్ళు రమ్మన్నాము, వచ్చి మేము పోయిన తర్వాత లాయర్ లోపలికి అనుమతించడానికి వాళ్ళు రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవో పేపర్ల మీద మొత్తం కంప్లీట్ గా సంతకాలు పెట్టించుకొని ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడ లగచర్ల విషయంలో ఎమ్మెల్యే గారు నెట్ అరెస్ట్ చేసిలో ఆ విధంగానే వీళ్ళు చేస్తారు తొండి వీళ్ళు. ఎందుకంటే నిజంగా చదువుకునే వ్యక్తులు కాదు వాడున్నది, అక్రమంగా బ్లాక్ మెయిల్తోని అదే విధంగా ప్రభుత్వాన్ని కూలగొట్టుకొచ్చిన ఒక ముఖ్యమంత్రి ఆడు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే కొంచెం మా జాగ్రత్త కూడా మాకు ఉంటది కదా. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మేము అరెస్ట్ అయినా ఒకవేళ ఇప్పుడు ఆడ వీళ్ళు అరెస్ట్ చేసినా ప్రజలకు తప్పుదో పోతుంది. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటిది కంప్లీట్ గా చెప్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ రేస్ సంబంధించి మేము ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదైతే మేము డైరెక్ట్ చెప్తున్నాం కదా, అక్కడ జరిగిన విషయం ప్రభుత్వం ఒక హైదరాబాద్ ఇమేజ్ ని రాష్ట్ర ఇమేజ్ ని పెంచడానికి మేము ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చాము. దాంతో పాటు ఎందుకంటే పెట్టుబడులు కూడా వచ్చినాయి, దాదాపు 600 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ చూడరు, లాభం చూడరు, ఏం చూడరు. కేటీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలి. మీరు చూసండి, ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా కూడా, చిన్న పిల్లల ఫంక్షన్ ఉన్నా కూడా దాన్ని రేవ్ పార్టీ అని డ్రగ్స్ పార్టీ అని అప్పుడు అట్లా చేశారు. అదే విధంగా ఎన్ని విధాలుగా చూస్తున్నాం కేటీఆర్ గారి మీద కుట్ర. మీరు దమ్మున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు నిజంగానే కంప్లీట్ గా ఏదన్నా నిజంగానే దొరకబట్టి చేయాలి, కానీ మేము ఏ విధంగా తప్పులు చేయలేదు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామక విషయాల్లో తెలంగాణకు దాదాపుగా చేశాం. మేము ఎక్కడైతే ఆపినామో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ దీని గురించి మాట్లాడతారు, ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడతారు, ఏ పార్టీకి లేవండి? ఇప్పుడు కాంగ్రెస్ కు 1422 బాండ్స్ ఉన్నాయండి, ఎలక్ట్రల్ బాండ్స్. అదే విధంగా బీజేపీ పార్టీకి 6060 ఉన్నాయి. అదే విధంగా మాకు 1214 ఉన్నాయి. ఇది లీగల్ అండి. ఇది ఒక కంపెనీలు వాళ్ళు ఏదైతే మా పార్టీకి కానీ ఇంకా మా పార్టీకి సంబంధించిన ఏదైతే కార్యకలాపాలకు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బాండ్స్ అంతే తప్ప దానిలో అది కంప్లీట్ గా లీగల్ గా ఉంటాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఏ రైట్లు వేసుకున్నా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు చేతగానోళ్ళు. మీరు ఏదైతే 6 గ్యారంటీలతో వచ్చిందో ఆ గ్యారంటీల మీద ఫోకస్ చేయాలి తప్ప ఈ అరెస్టులు చేస్తాం, ఇంట్లో బంధు పెడతాం, బయటికి రానియం, ఇది కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది రాష్ట్రంలో, అంతే తప్ప వీళ్ళతో వచ్చి ఎవరు బాగుపడరండి. వీళ్ళు ఈ సంవత్సరం పాలనలో ఒక్కళ్ళని చూపెట్టండి. ఇప్పుడు నేను ఏదైతే హన్మకొండ చౌరస్తా నుంచి ఇక్కడికి నేను ఏదైతే మా ఇంటికి రైడ్ లో వచ్చాను, ఆ రైడ్ బైక్ నడపటైనా కూడా ఒక చిన్న పిల్లగాడు రాష్ట్ర పరిపాలన చేసినా కూడా వారికి జ్ఞానం ఉండు, ఈయనకి మొత్తం జ్ఞానం లేని వ్యక్తి అనవసరంగా ఎందుకు వచ్చిందని మేము బాధపడుతున్నాము. ఏ విధంగా మా అబద్ధాలు చెప్పి పెట్రోల్ రేట్ అన్నాడు, పెట్రోల్ రేట్ బాగా పెరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వం బాగా తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మాకు మొత్తం తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద పెట్రోల్ రేట్లు అదే విధంగా గ్యాస్ రేట్లు ఉన్నాయని మాకు పూర్తిగా అర్థమైంది. మొత్తం దొంగ మాటలు ప్రభుత్వానికి వచ్చిండు, తులం బంగారం పోయింది. అదే విధంగా అన్ని విధాలుగా ప్రతి అంశంలో మోసం చేసిండండి. వృద్ధులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. వీళ్ళన్న ఏదంటే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ చూసుకోండి. కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు లైన్ లో ఉంటే వెంటనే చూపెట్టమని 2 లక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళ ప్రభుత్వం వచ్చింది చూచండి. అదే 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజల చేతిలో చెప్పుదే బలిటారు. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. రైతు భరోసాను డైవర్ట్ చేయడానికి ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు అన్నలు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు. సో దయచేసి ఈ టాపిక్ ఏదైతే మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో కానీ దేశం మొత్తంలో కానీ మనం చర్చించాలనుకుంటే ఈ ఒక్క రోజు కాదు కదా, ఒక నెల కూడా మనకు సరిపోదు. కానీ ఈ రోజు ఇవాళ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే మంచిది. శ్రీదేవి గారు ఎగ్జాక్ట్లీ. అయితే అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎలా చేసాం అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఇప్పుడు మీరేం చేస్తున్నారనేది కాదు, మా ప్రభుత్వంలో మేమేం చేస్తాం. ఇవాళ విషయంలో ఇప్పుడు కేటీఆర్ గారి అక్కడ ఉన్నది ఒక అంశం, ఏది ఫార్ములా ఈ రేసులలో 55 కోట్ల రూపాయల మిస్అప్రాప్రియేషన్ త్రూ ప్రాపర్ వేలో జరిగిందా లేదా అనే దాని గురించి విచారణ జరుగుతూ ఉన్నది. కేటీఆర్ గారు గత నెల రోజుల నుండి రోజు మీడియాలో కానీ పేపర్లో కానీ చెప్తా ఉన్నారు, నేను దాంట్లో తప్పు చెయ్యనే లేదు, నేను ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం నేను ఒక ప్రయత్నం చేశాను, అందులో భాగంగా ఎక్కడ డబ్బులు నేను వైట్ గానే నేను పే చేశానని చెప్పేసి అన్నారు కదా. ఇదే విషయాన్ని ఈ రోజు విచారణలో ఉన్న పోలీస్ ఆఫీసర్ల ముందు పోయి చెప్పేసి వస్తే ఎంత బాగుండండి. అంటే కేటీఆర్ గారికి వారి మీద, వారి మాటల మీద, వారికి ఉన్న అవగాహన మీద, ఆ కేసు విషయం మీద వారికి నమ్మకం లేదు, వారికి చట్టం మీద నమ్మకం లేదు, వారికి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. అంటే మీరు రాష్ట్రంలో ఒక వ్యవస్థలో ఉంటున్నారా, లేకుంటే ఒక చంద్రమండలం లాంటి ఒక సపరేట్ ఒక దీంట్లో ఉంటున్నారా, లేకుంటే మీది సపరేట్ రాజ్యాంగము, మీది ఒక
సపరేట్ వ్యవహారము, మీకు విచారించడానికి. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరికైనా పోలీస్ స్టేషన్ పిలుస్తారండి, పోలీసులు పిలిస్తే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లాయర్ని వెంట పెట్టుకొని పోతున్నా. అక్కడ రెండు అంశాలు ఉంటాయి. నువ్వు తప్పు చేసినావా లేదా, నువ్వు తప్పు చేయలేదంటే నీకు సంబంధించిన పాయింట్లు 1, 2, 3, 4, 5, 10 నువ్వు చేసినావంటే ఎందుకు చేసినావు అనే దాని గురించి విచారణ జరుగుతుంది. మరి వీరే అన్నారు కదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే మేము అక్కడనే పోయి యోగా చేసుకుంటాం, మేము ఎక్సర్సైజ్ చేసుకుంటాం, బాడీ బిల్డింగ్ చేసుకుంటాం, బ్రెయిన్ బిల్డింగ్ చేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని వచ్చి ఏలేస్తామని చెప్పేసి ఇన్ని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ గారు ఈ రోజు సమాజంలో ఉన్న యువతకు కానీ, లేకుంటే వేరే రాజకీయ నాయకులకు కానీ, లేకుంటే బడాబాబులకు కానీ, బాగా డబ్బులున్న బాబులకు కానీ ఏం చట్టం నేర్పిస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పైసలున్నోడికి ఒక న్యాయము, పైసలు లేనోడికి ఇంకో న్యాయము. పైసలున్నోడు ఏదన్నా చేయొచ్చు, చట్టాన్ని చపాతీలాగా పైనుండి కిందికి, కింది నుండి పైకి ఇసిరేయచ్చు. వాళ్ళు తలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేకుంటే పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని రావచ్చు. ఇదే విషయం మరి వీరి పరిపాలనలో, గత 9 సంవత్సరాల పరిపాలనలో వీరు ఇట్లే చేశారా? అంటే వీరితో పాటు పనిచేసిన పోలీసులు అప్పుడే మంచోళ్ళు అయిపోయారు, ఇప్పుడేమో వీరి ప్రభుత్వం మారిపోగానే వెంటనే ఈ పోలీసులు మాత్రం చెడ్డవాళ్ళు అయిపోయారా? ఇప్పుడు లగచర్ల ఘటనలో ఏం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే గారిని ఏ రకంగా, అంటే మాజీ ఎమ్మెల్యే గారిని ఎట్లా అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది దానికి సంబంధించింది కూడా వారు కూడా ఒకవేళ 1, 2, 3, 4 పాయింట్లు కోర్టులో ప్రజెంట్ చేస్తే, అరే నరేందర్ రెడ్డి గారిని ఎందుకు అట్లా రాంగ్ అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ రోజు కోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఈ రోజు కూడా కేటీఆర్ గారికి ప్రశ్నించి వారి దగ్గర నుండి వాంగ్మూలం తీసుకున్న తర్వాత కేసు ఎట్లా ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోర్టు కానీ పోలీస్ వ్యవస్థ కానీ నడుస్తా ఉన్నది. వ్యవస్థలను కించపరచడము, వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడటము, వారేమో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఎవరైనా అనుకుంటే, కేటీఆర్ గారు కానీ వారికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా అనుకుంటే, ఈ రకంగా ఆలోచించినప్పుడు వ్యవస్థలు బతకలేవండి. అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. రేవంత్ రెడ్డి గారికి సరే వారి మీద అభియోగం, ఏదో డ్రోన్ తిప్పారని చెప్పేసి అభియోగం అని చెప్పేసి తిప్పినా సరే దానికి అరెస్ట్ చేసేంత అంశమా అంటే ఆ ఒక్క దాని గురించి 1 నెల రోజుల జైల్లో పెట్టినా మన కేటీఆర్ సార్ పెట్టిరు, కేసీఆర్ సార్ పెట్టిరు. అంటే ఎవరి మీద ఒక డ్రోన్ ఒకవేళ తిప్పితే, జస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి తిప్పితే, ఒకవేళ అక్కడ అరాచకాలే జరగకపోతే మరి రేవంత్ రెడ్డి గారు డ్రోన్ తిప్పిన దాని గురించి, ఆ చిన్న మాట గురించి 4 రోజులు జైలు ఎట్లేస్తారండి? వారి కుమార్తెకు పెళ్లి జరిగితే కూడా, పెళ్లికి కూడా అంటే చివరి నిమిషంలో 1 గంట సేపు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళను అట్లా చేశారు. సరే, అది దాని చట్ట వ్యవస్థ, అది ఆ రోజు మంచి జరిగింది. దయచేసి రామూర్తి గారు మీరు దయచేసి మధ్యలో మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ పెళ్లి మొత్తానికి బిడ్డకు సంబంధించిన సొంత బిడ్డకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వ్యవహారం కూడా కాదు, కానీ దాంట్లో పంపించారు. అంటే ఆ 2-3 గంటలు పోయి రావడానికి పర్మిషన్ ఇచ్చిందనుకో, కోర్టు ఇచ్చిందనుకో. అంటే ఇక్కడ ఎవరైనా సరే తప్పు చేస్తే, గొప్పింటి బిడ్డ అయినా, గొప్ప రాజకీయ నాయకుడైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే చట్టం ముందు అందరు సమానులనే అంశాన్ని ఈ రోజు కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకుంటే బాగుండేది. తన దగ్గర ఆన్సర్ లేదు, తన లాయర్ ఆన్సర్ చేస్తాడు అని చెప్పేసి ఈ రోజు ఒకవేళ అనుకొని ఉండడం ద్వారా రామ్మూర్తి గారికి కావచ్చు, లేకుంటే మన జీవన్ గారికి కావచ్చు, లేకుంటే జయరాం గారికి కావచ్చు, లేకుంటే డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి కావచ్చు, రేపు మీరు ఏదో సందర్భంలో పోలీస్ స్టేషన్ కు పిలువబడితే మీరు సమాధానం ఇవ్వలేరు, ఒక లాయర్ను వెంట తీసుకొని పోవాలని చెప్పేసి ఉద్దేశంగా ఈ రోజు చేస్తున్నారు. కానీ ఈ రోజు న్యాయ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థను కూడా కార్నర్ చేస్తున్నారండి కొంతమంది బడా నాయకులు. అంటే వారికి ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయం వచ్చేలాగా ఈ మధ్యలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా 1, 2, 3, 4 కూడా గట్లే జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించాలా. వారు తప్పు చేయకపోతే ఖచ్చితంగా అందరూ సమాజం మొత్తం, అంటే పార్టీలకు అతీతంగా ఎట్లుంటదంటే, ఒక వ్యక్తి నిజాయితీ పరుడైతే అరే ఏ పార్టీలో ఉన్నా సరే దాన్ని మనం అట్లా చేయొద్దురా అని చెప్పేసి అంటారు. నిజంగా తప్పు జరిగితే కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటది. కోర్టును అట్లా ధిక్కరించడం సరైన కాదు, కరెక్ట్ అంశం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ జీవన్ గారు, అది ఇప్పుడు క్వాష్ పిటిషన్ కోర్టు తీర్పు అంటే రిజర్వ్ లో ఉంది, అయినప్పటికీ కూడా నన్ను ఏసీబీ విచారణకు రమ్మన్నప్పటికీ కూడా నేను వచ్చాను, మాట్లాడాను, లిఖితపూర్వకంగా ఇచ్చానని మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు కోర్టు పరిధిలో రిజర్వ్ చేసి ఉన్నప్పుడు ఈ ఏసీబీ విచారణ, ఈడీ ఇవన్నీ ఎంతవరకు సమంజసం అంటారు? ఓకే, అంటే ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే కదా ఏదైనా జరగాలి, సో మధ్యలో ఇలా రావచ్చా? ఇప్పుడు ఒకటి మేడం, కోర్టు ప్రెమిసెస్ ఉంటది, తర్వాత ఐదర్ ఏసీబీ ప్రెమిసెస్, ఏజీబీ ప్రెమిసెస్ ఉంటది. ఇప్పుడు నేను ఉదాహరణ ఇవ్వాలంటే, ఇప్పుడు ఒక పరిధిలో, ఒక వ్యవస్థలో కొన్ని విషయాలు తెలియాలంటే, ఇప్పుడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం? కోర్టుకు వెళ్తాం, రైట్? ఏదైనా అప్లికేషన్ చేసుకోవడానికి కానీ, ఏదైనా దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఆఫీస్కి వెళ్తాం. అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే.
ఇది కూడా ఇప్పుడు కోర్టు పాష్ పిటిషన్ ఇచ్చింది. అవును. పాష్ పిటిషన్ ఇచ్చిన తర్వాత దీన్ని తను మళ్ళీ ఏం చేసింది, ఏసీబీ ఆఫీసులకు అక్కడ ఏం జరిగిందంటే విచారణ కొరకు మాత్రమే తను పిలిచారు. ఓకే. రైట్, మీకు అర్థమవుతుందా? విచారణ కొరకే పిలిచారు. సో దాన్ని బట్టి విచారణ కొరకు దానికి అసలు ఏమవుతుంది, విధి విధానాలు ఏంటి, దానికి ఏ విధంగా దానికి సంబంధించిన యొక్క దానికి వారి యొక్క ఏసీబీ వాళ్ళు ఏం అడుగుదాం అనుకున్నారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు, అది ఇప్పుడు కేటీఆర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత అది వాట్ ఎవర్ అది ఆ విషయాలు మనకు పొందుపరిచే యొక్క వ్యవస్థ మాట్లాడింది. బట్ అలాంటి విషయాలు ఆ విధంగా డిస్కస్ చేసుకోవడం అనేది నోటీస్ పరంగా కానీ అది చేయడం కూడా 100% అది వ్యాలిడ్ అని నేను అంటున్నా. ఓకే, అంటే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి విచారణ ఒకవేళ అనుమతిస్తే కనుక విచారణ ఎదుర్కోవాల్సిందే అంటారు. ఎందుకంటే అరెస్ట్ చేస్తామని ఏం చెప్పలేదు కదా అక్కడ ఎదుర్కోవాలి. ఒకటి అది ఎదుర్కోవాలంటే తన దగ్గర ఏ తప్పు లేనప్పుడు చట్టపరంగా అతను అన్ని విషయాలలో ఓకే నేను ఏ తప్పు లేదు, నేను దీన్ని తప్పకుండా నేను దాని సమాధానము దీన్ని చెప్పగలుగుతాను అనే యొక్క ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు 100% దానికి అప్పీర్ కావచ్చండి. జీవన్ గారు, అయితే ఏసీబీ అసలు ఎందుకు పిలిచారు, పిలవడానికి గల కారణం ఏంటి, ఏ సెక్షన్ల కింద పిలిచారు? ఏసీబీ వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. అండ్ ఏ తరహా సమాచారం కావాలనే విషయం కూడా, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలనే విషయం కూడా స్పష్టంగా చెప్పలేదని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి, హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు కూడా ఈ విచారణను వాయిదా వేయండి అంటున్నారు. అయితే ఏసీబీ ఒక నోటీస్ ఇచ్చే ముందు అసలు ఏ అంశాలు దాంట్లో ఉంటాయంటారు? 12(1)(a) సెక్షన్ ప్రకారము తనకి గవర్నమెంట్ కి విరుద్ధంగా అంటే ఫండ్స్ సంబంధించింది, తనకు రెమ్యునరేషన్ సంబంధించింది, తర్వాత కార్ రేసింగ్ లో వచ్చే ఇన్కమ్ డెవలప్మెంట్ సంబంధించింది కూడా. సో దీంట్లో ఈ యొక్క కార్ రేస్ లో తన యొక్క పర్సనల్ ఇమేజ్ ని పెంచుకోవడానికి సో ఇది గవర్నమెంట్ కి 100% అగైనిస్ట్ గా చేశాడా అని చెప్పి. జీవన్ గారు కొంచెం బ్యాక్ వెళ్ళి మాట్లాడండి. ఓకే, రైట్, కంటిన్యూ. సో ఏసీబీ వాళ్ళు దీనిని అందులో వారి యొక్క పాయింట్ టు పాయింట్ వైజ్ గా వాళ్ళు పొందుపరుచుకొని దానికి నోటీసులు విచారణ జరిపించినప్పుడు అంటే ఇందులో అప్పుడు యాజ్ ఏ ఐటీ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి సో దానికి సంబంధించిన నోటీసులు ఇది మీరు ఈ ఏ పరంగా జరిగింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్, ఈ కండిషన్ గా మీరు అప్పుడు మీరు ఐటీ అండ్ మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సో ఇది గవర్నమెంట్ కి అనుకూలంగా పాసిబిలిటీగా ఇది మీరు చేశారా అనే ఒక క్వశ్చన్ పాయింట్స్ ని వాళ్ళు ఏసీబీ వాళ్ళు రేజ్ చేయడానికి వాళ్ళు పిలవడానికి సందేహం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ మరి నాకేం మెన్షన్ చేయలేదు కదా అని అంటున్నారు కదా ఆయన కేటీఆర్. మెన్షన్ చేయలేదు, నేనేం తీసుకురావాలని కూడా నాకు తెలియదు అంటున్నారు కదా. మరి ఏసీబీ దీంట్లో మిస్టేక్ చేసింది అనుకోవచ్చా? ఒకటి ఇప్పుడు మెన్షన్ చేయలేదు అని అంటే ఇప్పుడు ఒక ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, ఏసీబీ వారు ఏం మెన్షన్ చేయలేదే వాళ్ళు నోటీసులు వస్తాయి, నోటీసుల తర్వాత ఆఫీస్కి రమ్మని అంటారు, తర్వాత ఇదంతా ఎందుకంటే అక్కడ ఆ ప్రెసెన్స్ అనేది వాళ్ళు ముంగడగా ఆ ఆఫీస్ కా వెళ్తే కూర్చుంటే వాళ్ళతో మాట్లాడతా కదా తెలిసేది. బట్ తను ఏమన్నా ఒక సెక్యూరిటీ పరంగా నేను వెళ్తేనే సో నేను దాంట్లో నేను విచారణ చేసుకుంటానని చెప్పి అప్పటిదప్పుడే తను ఆ ప్లేస్ నుంచి వికెట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఇప్పుడు మనకు విషయం అనేది ఏదైనా కూడా వాట్ ఎవర్ ఏదైనా కూడా ఏ విషయంలోనైనా కూడా ఒక విషయంలో మనము ఆ ప్రజెన్స్ ని మనము అందులో మనం ప్రవర్తించినప్పుడు ప్రజెన్స్ ని అనుభవించినప్పుడు ఆ యొక్క విధి విధానాలు అసలు వాట్ ఆర్ ది కండిషన్స్ అనేది మనకు తెలియపరచబడతాయి. రైట్, జయరాం గారు ఏమంటారు? కేటీఆర్ పైన ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అండ్ రైతు భరోసాని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మొన్న అల్లు అర్జున్ డ్రామా ఒకటి తీసుకొచ్చారు, ఇప్పుడు రైతు భరోసా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు అని అంటున్నారు. ఒకవైపు ఏమీ లేదంటూనే మరోవైపు భయపడుతున్నట్టుగా కనిపిస్తోందా? జయరాం గారు, జయరాం గారు యాక్చువల్ గా వినిపిస్తుందా నా వాయిస్? మీరు అడ్వకేట్ నన్ను అడుగుతున్నారా మేడం? జయరాం గారిని అడుగుతున్నా, చెప్పండి జయరాం గారు. ఇది ఒకటే దీంట్లో ఏం జరుగుతుందంటే
రేవంత్ కుట్ర చేశాడా, లేకపోతే ప్రభుత్వం కుట్ర చేసిందా, లేకపోతే పాలకపక్షం కుట్ర చేసిందా అనే విషయం పక్కన పెడదాం. అల్లు అర్జున్ విషయం కూడా పక్కన. అల్లు అర్జున్కి సంబంధం లేదు. అల్లు అర్జున్ ఓన్లీ ఫిలిం ఆర్టిస్ట్ మాత్రమే. అల్లు అర్జున్కి మరి ఈయన వకాలతా పుచ్చుకునేదంతా అదొక వీళ్ళకే నష్టం. బీఆర్ఎస్ పార్టీకి అల్లు అర్జున్ కనుక వకాలతా పుచ్చుకొని మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి తీర నష్టం అవుతుంది. అల్లు అర్జున్ ఎంత వదిలేసుకుంటే అంత వీళ్ళు సేఫ్ గా ఉంటారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా కూడా సినిమా అంశాలు లేదు, అక్కడ జరుగుతున్న క్రైమ్ విషయం లోపల డిఫరెంట్ గా ఎవడైనా ఒకటి, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ కుట్రలు అనేటివి ఉన్నట్టు ప్రభుత్వంలో ఉంటాయి అనుకుంటే గత ప్రభుత్వంలో జరిగినవే ఈ ప్రభుత్వంలో కూడా ఉంటాయి. గత ప్రభుత్వంలో గొప్పగా ఏం జరగలేదు కదా, గత ప్రభుత్వంలో జరిగినాయి ఈ ప్రభుత్వంలో ఉంటాయి. మీరు కుట్రలు అనుకుంటే, లేదా పాలన అనుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన పాలన గురించి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పాలన గురించి మాట్లాడాలనుకుంటే మాలాంటి వాళ్ళు చెప్పాలి, మనలాంటి వాళ్ళను దీన్ని ప్రజల ముందు తీసుకెళ్ళాలి. అంటే కుట్రలనే అంశాల గురించి ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం చాలా సార్లు కూడా ఇదే కుట్రల మీద ఒక లాస్ట్ 3 months పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినాయి. అంటే సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల మీద కుట్రని, ఇంకోటి కుట్రని, లగ్జర్ల కుట్రని, అన్ఎంప్లాయ్మెంట్ కుట్రని, నిరుద్యోగుల కుట్రని, ఇట్లా అనేక కుట్రల గురించి మాట్లాడేది. అప్పుడు కూడా నేను చెప్పాను ఇది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే గానం వచ్చేసి కేటీఆర్ నోట్ నుంచి వస్తుంది. ఈ కుట్రలు అనే విషయాలు రాజకీయ నాయకులు మర్చిపోవాలి. కుట్రలు అనే విషయాన్ని రాజకీయ నాయకులు మర్చిపోయి అసలు పాలన పరమైన విషయం లోపల మీరు చేసిన దాని మీద ఒక పర్యవేక్షణ జరిగినప్పుడు దానికి సంబంధించినంత వరకు మీరు కోఆపరేట్ చేస్తారా, చెయ్యరా? చేస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకుండే గౌరవం పెరుగుతుంది. చేయకపోతే మిమ్మల్ని మీరు నిందితులను చూపించుకుంటారు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. అది ఎవరైనా కానీ కనుక రేపు ఈ 5 సంవత్సరాల పాలనలో కనుక రేవంత్ కనుక ఉండుంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే రేవంత్ కూడా దోషిగా చూపిస్తారు. అంతే కదా, అలా డౌటే లేదు. అంటే ఏ ప్రభుత్వం వస్తే అంతకుముందు గత ప్రభుత్వ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం అలవాటే. చాలా క్లియర్. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చాలా రాష్ట్రాలు చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రాన్ని చూడండి, కరుణానిధి పాలన లోపల జయలలిత పాలనలో కరుణానిధి ఇలాంటి సాధింపులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు అయితే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా జగన్ పాలన లోపల చంద్రబాబు నాయుడు పాలనలో జగన్. సో భారతీయ జనతా పార్టీ పాలన విషయానికి వస్తే కాంగ్రెస్ పాలన లోపల భారతీయ జనతా పార్టీ లోపల కాంగ్రెస్ వాళ్ళను. ఇవి ఈ రాజకీయ నాయకుల కొత్త కాదు. కాకపోతే ఈ కేటీఆర్ కొత్త. కేటీఆర్ ఊహించని విషయం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నోరు జారి తన హీరోయిజాన్ని ప్రకటించుకున్నాడు తనకు తానుగా. ఇప్పుడు తన లోపల లేని భయము తోని, లేకపోతే భయంతోనా లేని భయంతోనా నాకు తెలియదు, కానీ ఒక భయాందోళన లోపల ఇప్పుడు చిక్కుకున్నాడు. అరెస్ట్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను కేటీఆర్కి, ఒక మిత్రుడుగా చెప్తున్నది ఏంటంటే, నాకన్నా కేటీఆర్ చాలా చిన్నోడు. ఒక మిత్రుడుగా చెప్పేది ఏంటంటే, నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన నీకు పోయేది ఏం లేదు నువ్వు తప్పు చేయకపోతే. ఒకవేళ కనుక నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఇది కుదరదు. ప్రభుత్వం కనుక నీ సంబంధించిన లావాదేవీలు సంబంధించిన కనుక క్యాప్చర్ చేసిన రేపు కోర్టు ముందు పెడితే డెఫినెట్ గా అరెస్ట్ చేయమని చెప్తుంది. కోర్టు ఆధీనంతోనే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ నువ్వు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు? ఏది ఏమైనా కూడా డైరెక్ట్ గా పోయి చూస్తే అరెస్ట్ చేసినందుకు కొంచెం 50-50 ఛాన్స్ ఇస్తారు. సానుభూతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కానీ ఇప్పుడు మాత్రము సానుభూతి లేకుండా సక్సెస్ఫుల్ గా స్పాయిల్ చేస్తున్నాడు కేటీఆర్. తన మీద ప్రజల అనుమానాలను ఎక్కువ రేకిచ్చే విధంగా చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదేమో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్లస్ కేటీఆర్ చెక్ చేసుకోవాలి. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రజల ముందు పెట్టాల్సిన విషయం ఏంటంటే, ఇదే కేటీఆర్ వచ్చేసి చాలా సందర్భం లోపల బూతులు మాట్లాడింది, ప్రెస్ మీట్లు పెట్టేసి ఏం బీక్కుంటో పిక్కో, ఏం చేస్తావు అనేది ఒక ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగించిండు. సో రేవంత్ కూడా అంతకంటే తక్కువ ఉపయోగించలేదు. సో ఉపయోగించాడు. బోత్ ఆర్ ఈక్వల్ విషయం లోపల ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడాడు. కానీ ఆ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడిన వ్యక్తి, అంత డాషింగ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మిగతా విషయాలన్నింటినీ ఎందుకు వస్తుంది? లఘుచర్ల విషయం లోపల మేము డెఫినెట్ గా ఖండించాం. ఇంతకుముందు సాయిరెడ్డి విషయం లోపల కూడా దాని వెనకాల ఎవడున్నా కూడా రేవంత్ దమ్ముంటే అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. తిరుపతి రెడ్డి ఇంటి విషయం లోపల ఎందుకు కూల్చలేదని అడుగుతున్నాం.
ఇది నువ్వు కదా మేము చేస్తున్నాం ఆ పని, నువ్వే చేయాల్సిన పని లేదు. నీ మీద వచ్చిన దాన్ని మేము కూడా అదే అడుగుతాం, నిన్ను ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతాం మేము. నువ్వు ఇట్లా పారిపోతూ ఉంటే లేదు నేను అరెస్ట్ చేస్తే మేము ఎందుకు అరెస్ట్ చేసినామో కూడా అడుగుతాం. ఇక్కడ అంటే ఆయనకు ఈ సంబంధిత ఏజెన్సీల మీద కానీ మా మీద కానీ ప్రజల మీద కానీ, మామి అంటే ప్రజల మీద, నా ఇన్ ద సెన్స్ ప్రజల మీద కానీ చట్టం మీద కానీ సంబంధిత ఏజెన్సీ ఎవరి మీద నమ్మకం లేకుండా నువ్వు భయపడి ఎందుకు పారిపోతున్నావు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇది భయపడి పారిపోవాల్సిన విషయం కాదు కదా. ఇది కేటీఆర్ ఆలోచించుకోకుండా ఇంత బ్లండర్ మిస్టేక్, దిస్ ఇస్ ఎ ప్యూర్లీ బ్లండర్ మిస్టేక్. ఇంత బ్లండర్ మిస్టేక్ చేయకుండాల్సింది కేటీఆర్ అనే వ్యక్తి, ఇలాంటి బ్లండర్ మిస్టేక్ చేయకుండాల్సింది. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా కూడా ఒక నాయకుడి పైన వచ్చిన ఆరోపణలను మీరు తిప్పి కొట్టుతున్నామని మీరు అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, ఇది నిజమో అబద్ధమో తెలుసుకోలేనంత. రేవంత్ ఓటుకు నోటు కేసు విషయం లోపల రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అంటే ఇప్పుడు ఏంటి జయరాం గారు, ఇప్పుడు ఈ రోజు ఇవాళ కేటీఆర్ ఇలా చేయడం పట్ల ప్రజల్లోకి అంటే మనకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటారు బయటికి? ఓకే, ఆయన తప్పు చేశాడని అనుకుంటారా ఇప్పుడు? ఒక నిమిషం అదే చెప్తున్నాను నేను. అదే రేవంత్ ఓటుకు నోటు కేసు విషయం లోపల రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు, అప్పుడు చేసిండు అనేది వాస్తవము. కానీ ఇప్పుడు డ్రాగన్ చేసుకుంటూ పోతున్నాడు కదా, ఇది కూడా వాస్తవమే కదా. ఇది కఠోర సత్యం కదా. ఈ మరి ఈ సత్యం ఎందుకు తెలుసుకోలేకపోయిండు కేటీఆర్? ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. విపరీతమైన బూతులను తిట్టిండు ఓవైసీ అక్బరుద్దీన్. ఆ బూతులను కోర్టు ముందు ప్రజెంట్ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి నిర్దోషిగా బయటకు వచ్చిండు కదా అక్బరుద్దీన్. మరి ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయినా? అంటే రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు ఏది కూడా నిరూపితమై జైలుకు పోయి జీవితకాలం శిక్షలు పడట్లేదు. అట్లా పడితే రాజకీయ నాయకులు ఎవరు బయట ఉండరు. రైట్ రామ్మూర్తి గారు ఏమంటారు? రామ్మూర్తి గారు, మరి మీరు అలా చేయడం వల్ల ప్రజల్లో ఇటువంటి సందేశం వెళ్తుంది, మరి మీరు అటెండ్ అవ్వాలి కదా. ఓకే, రేపు ఈడీ విచారణ ఉంది, మరి రేపైనా అటెండ్ అవుతున్నారా లేదా? 9వ తారీఖున మళ్ళీ ఏసీబీ నోటీసులు అందించింది, అప్పుడు కూడా మీరు అడ్వకేట్ తీసుకొని వెళ్తారా? రేపు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు విచారణకు వెళ్ళలేదని ఎవరన్నారండి? విచారణకు వెళ్ళారు, న్యాయ వ్యవస్థను పక్కన పెట్టుకుని పోతా అన్నారు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నది, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది కాబట్టి మేము అలా వెళ్ళడం జరిగింది. అదే విధంగా మీరు తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు కదా. మీరు తప్పు చేయలేదా, కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టును గౌరవించాలి. ఎందుకంటే ముందుగానే ఊహించారు ఏదైనా? రామ్మూర్తి గారు ముందుగానే ఊహించారా? ఈ రోజే అరెస్ట్ జరుగుతుందని ఏమైనా ఊహించి లాయర్ ని పక్కన పెట్టుకొని వెళ్ళారా? ఎందుకు లాయర్ ని పక్కన పెట్టుకొని వెళ్ళారు? న్యాయ వ్యవస్థను పక్కన పెట్టుకుని పోతే తప్పేమున్నదండి. న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి. ఎవరైనా సుప్రీం కాదు కదా, పోలీసు వాళ్ళు సుప్రీం కాదు, పోలీసు వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇంత ముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు అని చెప్తూ ఉన్నోళ్ళకు న్యాయం లేనిలోకి న్యాయం జరుగుతుంది ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పేదల ఇండ్లు, హైడ్రా, అదే విధంగా ఈ మధ్యలో జరుగుతున్న విషయాలు చెప్పిండు ఆయన, బ్రహ్మాండంగా చెప్పిండు. హైడ్రా అదే విధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో పేదలే గులగొట్టలేదు, ఉన్నోళ్ళే గులగొట్టలేదు. అదే విధంగా సాయిరెడ్డిని ఏదైతే ఆత్మహత్య కారణమైన అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు పక్షపాతంగా వివరిస్తున్నారు కాబట్టి న్యాయ వ్యవస్థను, ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి మేము కంప్లీట్ గా లిఖిత పూర్వకంగా ఏసీపీకి అప్పచెప్పడం జరిగింది. ఆడ అడిగే క్వశ్చన్స్ కూడా అందులో సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే నేనేమంటున్నా అంటే కుట్రపూరితంగా ఎవరు వివరించలేదు చిన్న, ఎందుకంటే చాలా విషయాలు తోడేలు కాబట్టి. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులు కూడా డ్రోన్ విషయం కూడా తీసుకొచ్చాడు. మీ ఇంటి మీదైనా, మా ఇంటి మీదైనా, కాంగ్రెస్ ఉన్న మిత్రుల మీద, జయరామ ఇంటి మీదైనా ఎవరైనా డ్రోన్ ఎగిరేస్తే సేమ్ కేసు ఉంటది. న్యాయ వ్యవస్థ ఏ కేసు అయితే ఫైల్ చేసిందో ఆ కేసు ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 8 నెలలు పెట్టినావా, 4 నెలలు పెట్టినామా అన్నది మేము పెట్టుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పెట్టలేదు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మేమైనా కూడా తప్పు చేస్తే అదే కేసులు ఉంటాం అంతే తప్ప ఒక ప్రైవేట్ ఆస్తి మీద ఫస్ట్ ఒక ఇంట్లో తొంగి చూడాలనుకోవడమే దుర్మార్గం. అది అంత పాపిష్టి చర్య. ఎందుకంటే ఒక దుర్మార్గులు, ఒక దుష్టులు ఒక పక్కోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది వేలు పెట్టి చూస్తారు, అదే విధంగా గోడకు చెవి పెట్టి చూస్తారు. అదే విధంగా ఇప్పుడు సీసీ కెమెరాలతో చూడడానికి ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేసిన తర్వాత పోలీసులు ఏదైతే అడ్డంగా దొరికిన తర్వాత అరెస్ట్ చేసిన. ఇప్పుడు నోటుకు ఓటు కేసు అది పక్కకు పెడతాం, ఎందుకంటే అది రెడ్ హ్యాండ్ గా దొరికిందో ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. అది విచారణలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నది, నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం కూడా, ఎందుకంటే కక్షపూరితంగా మేమైతే రేవంత్ రెడ్డి మీదకి పోలేదు కదా. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి 2015లో ప్రభుత్వాన్ని కూలకూడదామని చూసిండు, ఎమ్మెల్యే కొనుగోలు చేసి. అదే విధంగా రెండవసారి
తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే రెండోసారి డ్రోన్ ఎగరేస్తూ దొరికిండు. ఎందుకంటే ఈయన దొరికిన తర్వాత పోలీసులు చేసే చర్యలకు, చట్టం తీసుకున్న నిర్ణయాలకు ఈయన దగ్గర ఆయన పగ పెంచుకున్నాడు. ఎవరి మీద పగ పెంచుకున్నాడు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద పగ పెంచుకొని ఆ ప్రతీకార చర్య మా మీద తీయాలని చూస్తున్నాడు. ఆ మా మీద కాదు, పోలీసులను ఏ విధంగా వాడుకున్నాడు, పోలీసులను కొట్టించాడు. ఎందుకంటే పోలీసులు నేను అరెస్ట్ చేశారు కాబట్టి అది మనసులో పెట్టుకొని పోలీసులతో కొట్టించామని నేను అంటున్నా. ఎందుకంటే మనం చూసినాం బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీద ఉరికించుకుంటా కొట్టిండు. అదే విధంగా విద్యార్థులు పరీక్ష వాయిదా వాళ్ళని కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ విషయమే మాట్లాడుకుందాం. ఎందుకంటే 55 కోట్లు అన్నది అందరికీ తెలుసు. దాన్ని 600 కోట్లను మీరు ప్రచారం చేసినా అడ్డంగా దొరికిపోయిండ్రు. ఎందుకంటే 55 కోట్లు ఏదైతే HMDA అప్పుడున్న ఏదైతే నిర్ణయం తీసుకొని ఎవరైనా తెలుసుకోండి, ఎక్కడైనా తెలుసుకోండి, ఇది లీగల్. HMDAకు స్వాతంత్ర ప్రతిపత్తి ఉంటది. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, ప్రభుత్వంతో సంబంధం లేదు. HMDA నిర్ణయం చేసుకొని వాళ్ళు ఇచ్చిళ్ళు. ప్రభుత్వం ఇందులో ఏమంటారు, అదే విధంగా 8 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ అయింది. అవన్నీ చూసుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే అది లీగలు. అందులో ఎంత సొరి చూసినా వీళ్ళకు దొరకదు. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళే తప్పులు చేసుకుంటూ వచ్చి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఇప్పుడు ఏమంటారు, దొంగ అన్నట్టు మేము ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. మేము అన్నిటికీ, ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేము ఎంత చేసినాం అంత చేసినాం. మేము అంటున్నాం, మీరు వచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మీరు చెప్పండి. ఆర్టీసీ నష్టాలకు నెడుతున్నది నిజం. ఏదైతే ఫ్రీ బస్ తోని చాలా ఉన్నాయి అంశాలు. లక్ష్మీనారాయణ గారు, సీఎం రేవంత్ అన్ని అంశాల్లోనూ బోర్లా పడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పైన కేసు పెట్టారు. ఈ రోజు కక్ష తీర్చుకుంటున్నారు అని బీఆర్ఎస్ వాదన. నిజానికి దీంట్లో నేను జైల్లో ఉంటే మీరు జైల్లో ఉండాలి. రామూర్తి గారు, ఇది నిజానికి దీంట్లో రేవంత్ రెడ్డి గారు కలగజేసుకుంటున్నారు, లేకుంటే వాళ్ళని జైలు వేసేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇది డిస్కస్ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా తను కక్షపూరితంగా వేయాలనుకుంటే ఇది ఈ రోజు జనవరి 6వ తారీఖు 2025, ఆయన జనవరి 6వ తారీఖు 2024 నాడే కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును ఏదో ఒక పాయింట్ లో జైల్లో పోయి కూర్చోబెట్టేటోడు. ఎందుకంటే ఆయనకు డిసెంబర్ 7వ తారీఖు నాడే అధికారం వచ్చేసింది. ఇక్కడ వ్యక్తిగతమైన కక్షలకు మనకు ఇక్కడ తావులేదు. ఇది చట్టపరమైన ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టపరమైన చర్యలకు ఎవరైనా సరే, కేటీఆర్ అయినా ఎవరైనా, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సరే సీఎం సార్ కూడా దానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు తను ఒకవేళ తప్పు చేసేసి దాక్కోవాలని చెప్పేసి అనుకుంటే ఎదుటి వాళ్ళు తప్పులను కూడా దాచిపెట్టేయవచ్చు. ఎవరైనా అట్లే చేస్తారు. కానీ తప్పు జరిగిన దాన్ని ముందుకు తీసుకొస్తారంటే తను నిజాయితీతోని స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అభియోగాలు అనేటివి చాలా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మన తమ్ముడు చెప్పినట్లు ఇప్పుడు ఆయన మంచోడా కాదా అనేది నువ్వు నేను మనం డిసైడ్ చేయడం కాదు, పబ్లిక్ డిసైడ్ చేస్తుంది ఏదైనా అంశంతో పోయినప్పుడు, లేకుంటే కోర్టులు డిసైడ్ చేస్తాయి. అయితే ఈ రోజు కేటీఆర్ గారిది కూడా బ్లండర్. ఇంతకుముందు మన జయరామన్న మాట్లాడుకుంటూ బ్లండర్స్ నిజంగానే కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఒకటేమో మన ఫార్ములా 1 రేసులలో చెల్లింపుల విషయంలో వారికి అన్ని అవగాహనలు ఉండి కూడా, పరిపాలన సంబంధించిన అంశాలు ఉండి కూడా, ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు HMDA అట అది సపరేట్ వ్యవస్థ అట. అంటే ఎంత సపరేట్ వ్యవస్థ చట్టానికి లోపల ప్రతిపత్తి ఉంటుంది. చట్టానికి లోపలి ఉంటుంది. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా ఇప్పుడు నేను ప్రైవేట్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు చేసిన మొదటి బ్లండర్ ఏంటంటే ఫార్ములా 1 రేసులలో ఆర్థిక పరమైన ఏదైతే చట్టబద్ధమైన అంశాలు ఒక మాట చెప్పిండు 55 కోట్లే అని చెప్పేసి. అంటే 55 కోట్లను చాలా చిన్నదిగా చేసి చూపిస్తా ఉన్నాడు. మనం 10th క్లాస్ అబ్బాయి ఎవరికన్నా సరే 55 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయంటే కోట్లకు సున్నాలు చెప్పలేని పరిస్థితి. అంటే చిన్నోడికి అది చాలా పెద్ద డబ్బు. కేటీఆర్ గారు వందల వేల లక్షల కోట్లు సంపాదించింది కాబట్టి వారికి 55 కోట్లు అనేది చాలా చిన్నగా అనిపిస్తుందేమో. కానీ అయితే ఫార్ములా 1 రేసులలో వారు చేసినవి బ్లండర్స్. సెకండ్ ఏంటంటే మేకపోతు గాంభీర్యం, ఏదైతే నాకేమైతుంది నేను జైలుకు పోతా అని చెప్పేసి చెప్పడం సెకండ్ బ్లండర్. ఈ రోజు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు తను ఒకవేళ నిజాయితీ పరుడే సుతపూసై ఉంటే ఖచ్చితంగా 1, 2, 3 సమాధానాలు చెప్పేసి నేను చెయ్యలేదని చెప్పేసి ఉంటే ఆయనకు ఎంతో గౌరవం ఉండేది, చట్టానికి కూడా పోలీసు వ్యవస్థ కూడా గౌరవం ఉండేది. కానీ పోలీసు వ్యవస్థను కించపరిచేసి డౌన్ చేసి పొంగులేటి శ్రీనివాస్ కొడుకు ఏదైతే హర్షారెడ్డి
7 వాచ్లు అయితే దొంగ వాచ్లు చెప్తా వినండి. ఒక్కొక్క వాచ్ కాస్ట్ చెప్తా. 7 రామూర్తి గారు ఇప్పుడు మన టాపిక్ అది కాదు, మన టాపిక్ అది కాదు రామూర్తి గారు. అదే విధంగా ఈడీ రైడ్ అయింది, 700 కోట్ల రైడ్ అయింది వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు బీజేపీతోనే మీకు పోతున్నదా మాకు పోతున్నదా? ఈ రోజు 84 కోట్లు అండి, 84 కోట్లు. రామూర్తి గారు దాదాపు 100 కోట్లు. హరిశారెడ్డి 100 కోట్లు అండి, 100 రైట్ రైట్ కోట్లు. జీవన్ గారితో మాట్లాడదాం చివరిగా. జీవన్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైట్ కొడుకు రైట్ హరిశారెడ్డి 100 కోట్లు డైరెక్ట్ దొరికిండు, దొంగ దొరికిండు డైరెక్ట్. రైట్ రైట్ మాట్లాడదాం జీవన్ గారు సంబంధించి వాళ్ళ నాన్న మీద కేసు ఉన్నది. రైట్ రైట్ ఎందుకు దాచిపెట్టిల్లు అవన్నీ? మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము లక్ష్మీనారాయణ గారు నమ్మకంగా తీసుకున్నాం, మేము దొంగతనం చేయలేదు. ఇప్పుడు హరిశారెడ్డి చేస్తే దొంగతనము, హరిశారెడ్డి చేస్తే దొంగతనము. రామన్న చేసింది న్యాయం. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చేశాడు ఈ రేస్ గురించి. రాష్ట్రానికి పెట్టుబడులు ఉన్నాయి. రామూర్తి గారు, లక్ష్మీనారాయణ గారు చివరిగా మనం మాట్లాడదాం జీవన్ గారితో. జీవన్ గారు రేపు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు కేటీఆర్. జీవన్ గారు వినిపిస్తుందా? లక్ష్మీనారాయణ గారు ఓకే, కంక్లూడ్ చేద్దాం జీవన్ గారితో కంక్లూడ్ చేద్దాం. జీవన్ గారు రేపు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి రేపు కూడా న్యాయవాదిని మేము తీసుకొస్తాము అంటే ఈడీ అనుమతిస్తుందా లేదా? అంటే ఈడీ ఒకవేళ అనుమతించాలని కోరితే కనుక ఈడీ అనుమతిస్తుందా లేదా? రేపు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? ఈడీ అనుమతిస్తుందంటారు. ఓకే, అంటే ఇవాళ చెప్పండి. కంపల్సరీ ఈడీ అనుమతిస్తుంది. ఓకే, అంటే న్యాయవాదుల సమక్షంలోనే ఈడీ విచారణ జరుగుతుంది. 100% జరుగుతుంది. న్యాయమూర్తి విచారణలోనే ఈడీ విచారణ జరుగుతుంది. బట్ ఏసీబీ మళ్ళీ ఇప్పుడు 9వ తారీఖున నోటీసులు ఇచ్చింది కదా, మరి అప్పుడు ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు కూడా 9వ తారీఖు నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చినప్పుడు తను అప్పుడు అటెండ్ అయితే, తను అప్పుడు కూడా అపీరెన్స్ అక్కడ పిలిచినప్పుడు అటెండ్ అయితే దానికి సమాధానాలు విధి విధానాలు చెప్పినప్పుడు దానికి సేకరించినట్లయితే తనకు కూడా ఒక చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని గౌరవించి తను కూడా సమాధానాన్ని ఒప్పుకున్నట్లు తను నిర్ధారణ అవుతుంది. ఒకవేళ తనకు దానిని కూడా నిరాకిస్తే వన్ టైం మరొకసారి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తర్వాత గవర్నమెంట్ ఏ యొక్క యాక్షన్ తీసుకుంటుందో దానికి తను కంపల్సరీ బాధ్యుడు కావాల్సి వస్తుంది. రైట్, చివరిగా జయరాం గారు మీ విశ్లేషణ ఏంటి ఓవరాల్ గా దీని అంతటిది? అంటే ఏదైనా కూడా ప్రభుత్వ ఏజెన్సీలకు పౌరుడు డెఫినెట్ గా దానికి ప్రతిస్పందించాలి, ప్రతిస్పందిస్తాడు, గౌరవించాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తను కాపాడుకునే ప్రయత్నం లోపల మిగతా ఏజెన్సీలను న్యాయపరమైన అంశాలు ఏదైనా ఉంటే తెలుసుకోవాలి, అడగాలి, అది న్యాయస్థానంలో. కానీ లాయర్ ఉంటేనే పోతానంటే అది భయపడుతున్నట్టుగా ప్రజలకు అంతే కదా, అలా కాకుండా భయపడుతున్నట్టు కనిపిస్తుంది. మీరు కూడా చెప్తే ఎట్లా అండి? యాంకర్ గారు మీరు చెప్తే ఎట్లా అండి? న్యాయ వ్యవస్థను గౌరవించాలి కదా. అరే లాయర్లు అంటే రామూర్తి గారు ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు. ఓకే, సామాన్య ప్రజలు అడుగుతారు, సామాన్య ప్రజలు కూడా ఇదే మాట్లాడతారు. న్యాయ వ్యవస్థను అవమానించినట్టు న్యాయం కాపాడడానికి వాళ్ళు ఉన్నారు, ధర్మాన్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ ఉన్నది. లాయర్ ఉన్న దేనికి? న్యాయ వ్యవస్థను కాపాడడానికి ఖచ్చితంగా న్యాయం ఉన్నది. కాబట్టి న్యాయ వైపు లాయర్లు ఉంటారు, లాయర్ల వైపు మీరు ఉంటారు, లాయర్ల వైపు మీరు ఉంటారు, లాయర్ల వైపు ఎవరు ఉంటారండి? న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు కావచ్చు, రేవంత్ రెడ్డికి న్యాయ వ్యవస్థ మీద తెలియదు కావచ్చు. సో చూద్దాం రేపు ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మీనారాయణ గారికి, అలాగే రామ్మూర్తి గారికి, జీవన్ గారికి అండ్ జయరాం గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈరోజు ఏసీబీ విచారణకు లాయర్లతోని అనుమతించలేదు కాబట్టి లిఖితపూర్వక జవాబు ఇచ్చి రిప్లై ఇచ్చి వచ్చారు. బట్ రేపు ఈడీ విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. మరి రేపు ఈడీ విచారణకు నిజంగా ఆయన హాజరవుతారా లేదా? 9వ తారీఖు నుంచి ఏసీబీ విచారణకు కూడా హాజరవుతారా లేదా? అప్పుడు ఎటువంటి సమాధానం ఇస్తారో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. నమస్తే.